హలో అండి, అందరికీ నమస్తే. రెయిన్బో మానవ సేవా సంస్థ ఛానల్ అనేది స్టార్ట్ చేశాం కదండి. అసలు రెయిన్బో మానవ సేవా సంస్థ ఛానల్ ఏంటి అని మీకు అనిపించవచ్చు. ఈ గురువుగారు అసలు ఏం చెప్తున్నారు, ఏంటి అనే విషయాలు కూడా మీకు తెలియకపోవచ్చు. అందుకనే ఈరోజు మీకు దాని గురించి కూలంకుషంగా చెప్దామని మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మనము తెలుసుకుందాము ఈ యొక్క ఛానల్ గురించి. రెయిన్బో మానవ సేవా సంస్థ అనేది ఈ సంస్థ అండి. ఈ సంస్థలో గురువుగారు ఉంటారు. ఈ గురువుగారు మనకి అన్ని విషయాలు కూడా చెప్తూ ఉంటారు. ఏంటంటే ఇప్పుడు మనము మనశ్శాంతిగా లేకుండా ఉండటం, ఈ సమాజంలో మనం ఆనందం అనేది లేకుండా ఉండటం, ఆరోగ్యాలు సరిగా లేకుండా, బాంధవ్యాలు సరిగా లేకుండా, అలానే ప్రతి ఒక్క విషయంలో కూడా మనం అనానుకూలమైన ఆలోచిస్తూనే ఉంటూ ఉన్నాం. కానీ మనకు తెలియట్లేదు ఇలా ఆలోచించడం వల్లే మనం ఇబ్బందులు పడుతున్నామని. కానీ ఈ గురువుగారు ఏం చెప్తున్నారు అంటే, ఈ రెయిన్బో మానవ సేవా సంస్థ అసలు స్టార్ట్ చేసింది 2008 అండి. రిజిస్ట్రేషన్ చేసింది. కానీ నేను 2016లో ఈ సంస్థలోకి రావడం జరిగింది. ఈ 2016 నుంచి కూడా నేను ఈ రెయిన్బో మానవ సేవా సంస్థలోకి వచ్చాను. గురువుగారు చెప్పింది వింటూ చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నానని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఎందుకంటే మనము ఒకటి జరిగిన దాన్ని నిజాయితీగా ఒప్పుకోవాలండి. అది కృతజ్ఞత. అది గురువుగారు గనక నేను గురువుగారు చెప్పిన విషయంలోకి నేను రాకపోయి ఉంటే ఈరోజు నేను ఈ భూమి మీద ఉండేదాన్ని కాదు అని నేను 100% చెప్పగలను. ఎందుకంటే నాకు ఉన్న డిసీజ్ అటువంటిది. అసలు ఆ టెన్షన్ వచ్చేసేసి ఒక గుండె ఒక 60 సార్లు ఒక నిమిషానికి కొట్టుకోవాల్సింది 200 సార్లు 300 సార్లు కొట్టుకొని హై లెవెల్కి వెళ్ళిపోయి అసలు కాళ్ళు చేతులు చల్లబడిపోయి కళ్ళు తిరిగి పడిపోవడం అట్లాగా అయిపోయి నేను చాలా డిసీజ్ ఫేస్ చేస్తూ ఉండేదాన్నండి. 3 సంవత్సరాలకు ఒకసారి అట్లా వచ్చి నేను ఇబ్బంది పడేదాన్ని. కానీ గురువుగారి దగ్గరికి వచ్చి గురువుగారితో ప్రాసెస్ చేయించుకున్న తర్వాత నాకు ఈరోజు అసలు ఆ సమస్య లేదు. అంత బాగున్నానండి. మీరందరూ కూడా హాయిగా ఉండాలి అని అయితే ఈ యొక్క విషయాల్ని ఇప్పుడు దాకా పాంప్లెట్ రూపంలో ప్రతి ఒక్క మనిషికి చేరేలాగా ట్రావెల్ చేసుకుంటూ కూడా వెళ్ళి ఇవ్వటం జరిగింది. కానీ అలాగా ఎంతమందికి ఇవ్వగలమండి. కానీ సోషల్ మీడియాలో అయితే ఇక్కడ ప్రతి మందికి చేరిపోతుంది. ప్రతి ఒక్క ఇంటికి కూడా ప్రతి ఒక్క ఇంట్లో ఫోన్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా చేరుతుంది అనే ఒక ఉద్దేశంతో మనము ఈ యొక్క ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. ఈ యొక్క ఛానల్లో అసలు విషయం ఏంటి అంటే మనము ప్రతిరోజు కూడా ఎన్నో సబ్జెక్టులు వింటూ ఉన్నామండి. పాజిటివ్గా ఆలోచించాలి, అనుకూలమైన ఆలోచనలు ఆలోచించాలి, అనానుకూలమైన ఆలోచనలు ఆలోచించకూడదని మనం చాలా స్పీచ్లు వింటూ ఉన్నాము. ఎంతోమంది ప్రవక్తలు చెప్తూ ఉన్నారు. అయినా సరే మన జీవితాలు మారటం లేదు. ఆ సమస్య వచ్చినప్పుడు మనం ఎదుర్కొనే పరిస్థితి లేకుండా పోతూ ఉంది. కానీ ఈ గురువుగారు ఏం చేస్తూ ఉన్నారంటే ఆ సమస్యలో ఇరుక్కున్నప్పుడు దాన్ని స్వీకరించే విధానం అనేది మనకు అలవాటు చేస్తూ ఉన్నారండి. అది స్వీకరించి ఆ ఇబ్బందిని మనం అబ్జర్వ్ చేసుకొని మన జీవితంలో ఆపాదించుకోకుండా దాన్ని అబ్జర్వ్ చేసుకొని మనం అసలు ఆ సమస్యకి ముందు ఎప్పుడూ మనకి రాకుండా ఉండేలాగా ఆ సమస్యలో మనం మునిగి తేలుతూ దాన్ని స్ట్రాంగ్గా నిలబడి ఉండటం అనేది కాకుండా ఇప్పుడు అనుభవించి దాన్ని ఆస్వాదిస్తూ స్వీకరిస్తూ అబ్జర్వ్ చేసేసుకున్న తర్వాత అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా మనకి ఆ సమస్యలు అనేది రాకుండా మనం అసలు ఎలా ఉండాలి, ఎలా ఆలోచించాలి, ఎట్లా ఉంటే మన జీవితం బాగుంటుంది, ఎలాగా మన జీవితాలను ఉన్నతంగా తయారు చేసుకోవచ్చు అనే విషయాలను మనకు పొందుపరుస్తూ ప్రతిరోజు కూడా టీచింగ్ రూపంలో మాకు చెప్తూ ఉన్నాను. నేను 10 సంవత్సరాల నుంచి కూడా గురువుగారు చెప్పే మాటలు వింటూనే ఉన్నానండి. ఈ వినడం ద్వారాగా నా లోపల చాలా ధైర్యం అనేది రావటము, సమాజంలో ఏ విషయం వచ్చినా నేను ఎదుర్కొనే శక్తి అనేది నాకు ఈ రోజున వచ్చింది. అయితే మనము ప్రతిరోజు కూడా ఆరోగ్యం బాగోలేదు అంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఒక షుగర్ వచ్చింది అనగానే డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు ఎక్కువ ఆలోచించబాకండి అంటారు. కానీ మనం ఆలోచించకుండా ఉండలేము. కానీ ఆలోచనని ఆపాలి అంటే మనం ఆపుకోలేకపోతున్నాం కదా. గురువుగారు ప్రాసెస్ చేసినప్పుడు మనకేంటో తెలియదండి. ఆలోచన అనేది ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు మనకి ఇంకా ఆలోచన అనేది లేనప్పుడు ఆటోమేటిక్గా షుగర్ అనేది కూడా కనిపించదండి. మరి అట్లానే భార్యాభర్తల సమస్యతో ఈరోజు ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే మన లోపల ఎనర్జీ అనేది లేకుండా పోతుందండి. అనేక రకాల సమస్యలతో మన ఒడిదుడుకులతో మన లోపల ఆ ఎనర్జీని పోగొట్టుకుంటున్నాం. ఎనర్జీ లేకపోవడం వల్లే భార్యాభర్తల మధ్యలో వివాదాలు అనేది పెరుగుతూ ఉన్నాయి. గురువుగారు ప్రాసెస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మన లోపల ఎనర్జీ లెవెల్స్ అనేది పెరగటము, అక్కడ భార్యాభర్తల మధ్యలో వివాదాలు అనేది తగ్గటం అనేది శారీరకంగా బాంధవ్యము తగ్గుతుంది. అట్లాగే భార్యాభర్తల మధ్య బాంధవ్యం తగ్గుతుంది. శారీరకంగా బాంధవ్యం మనకి బాంధవ్యం లేనప్పుడు ఆరోగ్య రుగ్మతలు రావడం జరుగుతుంది, మనలో ఎనర్జీ లేనప్పుడు. అలానే
భార్యాభర్తల మధ్యలో కూడా ఎనర్జీ లేనప్పుడు భార్యాభర్తల సమస్యలు రావటం జరుగుతుంది. పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో కూడా అదేనండి, ఎనర్జీ లేకపోవడమే. అలాగే ఎప్పుడైతే మన దగ్గర ఎనర్జీ లేదో మన దగ్గరికి డబ్బు రాదు, మనకి అధికంగా ఖర్చులు కూడా మనకి అయిపోతూ ఉంటాయి. మనకి డబ్బులు కూడా ఎక్కువ అనేది రాకుండా మనం అప్పుల పాలైపోవడము జరుగుతుందండి. దానివల్ల ఆర్థిక సమస్య ఏర్పడుతుంది. అన్నిటికీ కారణం ఏంటి అంటే ఎనర్జీ లేకపోవడమే. ఈ ఎనర్జీ అనేది ఉన్నది అంటే మన జీవితం చాలా సస్యశ్యామలంగా అయిపోతుంది. ఈ ఎనర్జీ అనేది కనీసం ప్రాసెస్ చేయించుకోకపోయినా గురువుగారు చెప్పే మాటలు ప్రతిరోజు కూడా సత్సంగ రూపేణా మాకు చెప్పేదాన్ని వీడియో తీసి మీకు పెడుతూ ఉన్నాను. కొంచెం సౌండ్లు వచ్చినా కానీ దాన్ని కూడా నేను నేర్చుకుంటానండి. నేర్చుకొని మీకు సౌండ్లు రాకుండా కూడా నేను పెడతానికి ప్రయత్నిస్తాను. కానీ ఈలోపు అది ఎందుకు మీరు లాస్ అవ్వాలి, అది ఉపయోగించుకొని మీరు జీవితాలు సస్యశ్యామలంగా ఆనందంగా మీరు బాగుండాలి అని చెప్పేసి మీ ముందుకి రావడం జరిగిందండి. అసలు గురువుగారు ఏం చెప్తున్నారు, అసలు ఏంటి ఈ ఛానల్ అనేది మీకు అర్థం కాదేమోనని మీ ముందుకి ఈరోజు నేను ఈ వాయిస్ ఇవ్వడం జరిగిందండి. మీరు ఉపయోగించుకొని ప్రతిరోజు కూడా ఈ యొక్క అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని మీరు పనులు చేసుకుంటూ వినద్దండి గురువుగారు చెప్పే మాటల్ని. మీరు చక్కగా పని అంతా చేసుకొని ఒక అరగంట టైంలో అక్కడ కూర్చొని వినండి. గురువుగారి మాటలు అమృతం అండి. ఆయన మాట అమ్మతత్వాన్ని పోలి ఉంటాయి. అమ్మ ప్రేమతో మనకి ఎంత లాలించి పాలించి జోలపాట పాడుతుందో ఆయన మాటలే, ఆయన చెప్పే మాటల్లోనే అమృతతత్వం అనేది ఉంటుందండి. ఆ అమృతతత్వాన్ని మీరు చదివి చూసి మీరు హ్యాపీగా ఉండాలండి. మీరు నిద్రపట్టకపోతే ఆ టైంలో మీరు కూర్చొని చక్కగా అది వింటూ ఉన్నారంటే కాసేపట్లో మీకు నిద్ర వచ్చేస్తుంది. అంత అమ్మతత్వం ఉంటుందండి ఆ మాటల్లో. పరిపూర్ణంగా ప్రేమతత్వాన్ని పోలి ఉంటుంది. ఆయన లోపల ఉన్నతంగా అద్భుతంగా తీర్చిదిద్దుకున్నారు. ఆయన నాది నీది అనే దాన్ని త్యజించి ప్రజల కోసమే బ్రతుకుతూ ఉన్నారండి. ఆయన దగ్గర ఒక రూపాయి లేకపోయినా ఎవరైనా అడిగితే ఆ రూపాయి కూడా తీసిచ్చేటటువంటి స్వభావం కలిగిన ఉత్తమమైన జన్మండి అది. అసలు ఆయన జన్మ మనము ఎవరం కూడా చెప్పడానికి వీలు లేదండి. అలాంటి అద్భుతం ఈ 10 సంవత్సరాల్లో నేను చూస్తూ ఉన్నాను. కాబట్టి మీరు కూడా ఉపయోగించుకోవాలని మేము ముందుకనేది ఈ ఛానల్ని తీసుకొచ్చాను. చక్కగా కూర్చొని ప్రశాంతంగా వినండి. భార్యాభర్తల సమస్యలు ఉన్నవారైనా, ఆరోగ్య సమస్యలు ఉన్నవారైనా, పిల్లలతో ఇబ్బంది, ఆర్థిక ఇబ్బంది ఏది ఉన్నా కానీ వినండి. ఆయన చెప్పేదాన్ని కూలంకుషంగా విని దాన్ని మీ అనుభవంలో ప్రతిరోజు దాన్ని ఉపయోగించుకుంటూ మీ జీవితాలు హ్యాపీగా ఉంచుకోండి. దానికోసమే ముందుకు తీసుకురావడం జరిగింది. థ్యాంక్ యూ అండి. ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఆల్. ఇది మనము మనీ సంపాదించడం కోసం కాదండి, సంపాదన కోసం అయితే ఈ ఛానల్ని మనం పెట్టలేదు. ఓన్లీ జనాలకి ఈ సబ్జెక్ట్ వెళ్ళాలని. మా ఇంట్లో మాకు ఎటువంటి సమస్య లేదండి. మనీ పర్పస్గా అయితే కాదు ఇది ఛానల్. జనాల్లోకి ఈ యొక్క సబ్జెక్ట్ వెళ్ళాలని. అది మీ ఫ్రెండ్స్కి కూడా మీరు చక్కగా పంపించుకొని వినండి, బాగుంటుంది. అందరూ వాళ్ళు కూడా బాగుండాలి కదండి. ప్రపంచం మొత్తం బాగుంటే మనం బాగుంటాం. మన ఇంటి పక్కన మొత్తం గడ్డి పెరిగిపోయింది, మధ్యలో మన ఇల్లు ఉంది. మనం హాయిగా ఉండగలమా? పసికిర్లు వచ్చేస్తాయి, పాములు వస్తాయి, అన్నీ వస్తాయి. అలానే మన చుట్టుపక్కల వారు అందరూ కూడా బాగుంటేనే మనం బాగుంటాం. మనం ఒక్కళ్ళం బాగున్నాము అంటే అది అబద్ధం. మనం బాగున్నాము అంటే మన చుట్టుపక్కల అందరూ బాగుంటేనే మనం బాగుంటాం. వాళ్ళందరూ బాగోకుండా మనం బాగున్నామంటే అది అబద్ధం. కాబట్టి అందరూ బాగుండేలాగా చేస్తే మనం 100% బాగుంటామండి. అందరి బాగులో మనం బాగుంటాం. అందరూ బాగుండాలని కోరుకుంటే 100% మనం బాగుంటాం. అంతే. థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్.